హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పిఐటి. ఓకే, సో మరి మన పిఐటి ఛానల్లో ఐపీ బేస్డ్ టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే కదా. సో మరి ఈరోజు మన టార్గెట్ సిరీస్లో ఏం చెప్పుకున్నాం, ప్రాబబిలిటీ అనేది మనము డిస్కస్ చేద్దాం. ఓకే, సో మరి ముందు మనము సెషన్ స్టార్ట్ చేసే ముందు మన టార్గెట్ సిరీస్ గురించి ఒక 1 minute మీరు డైలీ నేను చెప్తూనే ఉంటున్నాను, మీరు వింటూనే ఉంటున్నారు, బట్ అయినా సరే జస్ట్ రిమైండ్. ఓకేనా, సో ఏంటన్నా మన టార్గెట్ సిరీస్లో గన్ షార్ట్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కదా. సో ఎవరైతే మన టార్గెట్ సిరీస్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ 95% డెఫినెట్గా రావాలని అనుకుంటున్నాను. ఓకే, అనుకోవడం కాదు, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే మనం అలాంటి గన్ షార్ట్ క్వశ్చన్స్ అనేవి మన టార్గెట్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఒక మ్యాథ్స్ ఒక్కటే కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆల్ సబ్జెక్ట్స్ మనము గన్ షార్ట్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అలాగే మన క్లాస్ చెప్పడమే కాదు, క్లాస్తో పాటు లెక్చర్ నోట్స్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఎట్లా అంటారా, పిఐటి యాప్లో అనేది మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, మరి వెంటనే పిఐటి యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారా? సో మరి యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి ఆ యాప్లో ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. అవి ఏంటంటారా, మీరు జేఈ అండ్ నీట్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు కదా, సో దానికి సంబంధించిన మెటీరియల్, లాట్ ఆఫ్ ఎంసీక్యూస్, పీవైక్యూస్తో అరేంజ్ చేసిన మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మాక్ టెస్ట్, ఇన్కేస్ మీరు ఎప్పుడైనా సరే మాక్ టెస్ట్ రాయాలి, జేఈ అండ్ నీట్కి సంబంధించిన మాక్ టెస్ట్ రాయాలి అని అనుకుంటే మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెంటనే మీరు మాక్ టెస్ట్ రాసేయచ్చు. అండ్ మీరు రాసిన వెంటనే వితిన్ సెకండ్స్లో మీకు కీ పేపర్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ దాని తర్వాత వెంటనే దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా మనకి ఈ యాప్లో అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో వెంటనే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో మరి క్లాస్ స్టార్ట్ చేసుకుందామా. సో ఏంటన్నా మరి ఈరోజు క్లాసు ప్రాబబిలిటీ. ఓకేనా, సో మరి ఈ ప్రాబబిలిటీ నుంచి మనకి, సో చూడన్నా, దీంట్లో మనకి 7 marks 4 marks, ఓన్లీ 7 marks 4 marks ఉంటే 2 marks అనేది మనకి ప్రాబబిలిటీలో ఉండదు. ఓకేనా, 2 marks మనకి ప్రాబబిలిటీలో ఉండదు. సో చూడండి, సో 7 marks ఈరోజు మనం 7 marks కవర్ చేద్దాం. ఓకేనా, సో టోటల్గా మనకి 15 marks కదా. ఓకే, సో 15 marks మనకి వెయిటేజ్లో 7 marks క్వశ్చన్ ఒకటి వస్తుంది, మరి 4 marks క్వశ్చన్స్ 2 వస్తాయి. 4 marks క్వశ్చన్ 2 వస్తాయి. 7 marks క్వశ్చన్ ఒకటి, 4 marks క్వశ్చన్ 2. ఓకే, మరి ఈరోజు మనం క్లాస్లో 7 marks అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఈ 7 marks క్వశ్చన్ ప్రాబబిలిటీలో 7 marks చూసుకుంటే ఐపీకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, అది ఏంటంటే ఎడిషన్ థియరం, ఇంకొకటి బేస్ థియరం. ఓకేనా, మరి 90%, ఓకే, మీకు లాస్ట్ 3 years 4 years మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఈ 2 క్వశ్చన్స్లోనే ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్గా ఇస్తున్నాడు. ఒక క్వశ్చన్ ఏపీలో ఇస్తే ఒక క్వశ్చన్ తెలంగాణ, లేదు అంటే రెండిట్లోనే ఒకటి ఇస్తున్నాడు. ఓకేనా, ఎడిషన్ ఆర్ బేస్ థియరం. ఓకేనా, సో ఈ రెండిట్లోనే ఇంకా ఇంపార్టెంట్ ఏంట్రా బాబు అంటే ఎడిషన్ థియరం. ఓకే, సో మరి ఓన్లీ జస్ట్ ఈరోజు నేను 15 to 15 minutes క్లాస్ కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా, ఓన్లీ ఈ 2 క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఆపేద్దాం. ఓకేనా, సో మరి చూడండి 7 marks కదా, సో చేయండి. సో ఇదనమాట, ఇది ఎడిషన్ థియరం. ఓకేనా, ఓకే, ఏమన్నాడు, 2 E1 E2 2 ఈవెంట్స్ ఇచ్చాడు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కింద. దెన్ ప్రాబబిలిటీ ఫంక్షన్, దానికి ప్రాబబిలిటీ ఫంక్షన్ అప్లై చేయమన్నాడు. సో ఇది ఏంటంటే మనకి ప్రాబబిలిటీ ఎడిషన్ థియరానికి మనకి ఫార్ములా అనమాట. కండిషన్ ఏంటి, P ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. అసలు యూనియన్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఓకే, సో చూడండి, సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే E1 యూనియన్, సో చూడండి ఇది E1 ఇది E2 కదా, E1 E2. సో మనకి ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే E1 అండ్ E2 రెండిట్లోనూ ఉన్న ఎలిమెంట్స్ని రాసుకుంటానన్న, రెండిట్లోనూ ఉన్న ఎలిమెంట్స్ని మాత్రమే రాసుకుంటాం. ఇది ఇంటర్సెక్షన్ అంటే. మరి యూనియన్ అంటే ఏంటి, రెండిట్లోనూ ఉన్న ఎలిమెంట్స్ని రాసుకుంటాం, రెండిట్లోనూ ఉన్న ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 1 2 4 5 అన్నాడు అనుకో, 1 2 4 5, లేదా 1 2 3 6 1 2 4 5 అన్నాడు అనుకో. సో ఇప్పుడు మనం ఏంటి, E1 యూనియన్ అడిగాడు అనుకో, యూనియన్ అడిగితే రెండిట్లో అంటే 1 2 3 4 5 6 రెండు రాసుకుంటాం. అంటే 2 ఎలిమెంట్స్, దీంట్లో 1 ఉంది, దీంట్లో 1 ఉంది, సో ఒక 1 రాస్తే సరిపోద్ది. మరి 1 ఉంది, 2 ఉంది, 3 దీంట్లో ఉంది కదా, సో 3 రాసుకుంటా, 4 దాంట్లో ఉంది రాసుకుంటా. మరి ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాసుకుంటాం. అంటే 1 2 1 2. సో మన ఇది ఓన్లీ
థియరీ వరకు మాత్రమే. మీకు ఆబ్జెక్ట్కి వచ్చేసరికి చాలా అంటే చాలా టిప్స్ అండ్ షార్ట్ కట్స్ ఉంటాయి, అవి మనం ఎంసెట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఇంత పెద్ద పెద్ద మనకి ఫార్ములాస్ అనేవి మనకి ట్రిక్స్లో యూజ్ అవ్వవు కదా. సో ట్రిక్స్లో మనము షార్ట్గా ఆబ్జెక్టివ్లో మనము నెంబర్ ఆఫ్ ట్రిక్స్ అనేది చాలా ఉన్నాయి ఈ ప్రాబిలిటీ సంబంధించి, అవి మనము ఎంసెట్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో మరి చూడండి ఇదనమాట. ఓకే. సో దీన్ని మనం 2 కేసెస్లో ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా. సో 2 కేసెస్. సో కేస్ 1. ఓకే. ఏంటన్నా కేస్ 1 ఏంటి? సపోజ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు పై. E1 యూనియన్ E2 ఈక్వల్ టు పై అయితే దెన్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు 0 అవుతుంది. P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు 0 అవుతుంది. సో మనకి తెలిసింది ఏంటన్నా, we know that P ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు P ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2. P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2. ఓకే. సో నేను P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ 0 రాసుకుంటా. -0 వాల్యూ అని మారుతుంది ఏంది, సో చేంజ్ కాదు. సో ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్, నేను ఇక్కడ 0 ప్లేస్లో ఇక్కడ 0 అంటే ఎంత ఉంది, P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 రాసుకుంటా. సరిపోయింది. అప్పుడు మనకి ఏంటిది, P ఆఫ్ E1 యూనియన్ E2. సో అదేనా మనం ఫైండ్ అవుట్ చేయమంది. సో అదేగా ప్రూవ్ చేయమంది, థియరం అదేగా ప్రూవ్ చేయమంది. ఓకేనా. సో కేస్ 1లో ప్రూవ్ అయిపోయింది. సో చూడండి చాలా అంటే చాలా సింపుల్. సో అయిపోయింది ఆల్రెడీ 1 మినిట్లో మనకి కేస్ 1 అనేది ప్రూవ్ అయిపోయింది. సో మరి కేస్ 2. ఓకే. సో కేస్ 2 చూసుకున్నట్లయితే కేస్ 2లో ఏంటన్నా, సపోజ్ E1 ఇంటర్సెక్షన్ E2 నాట్ ఈక్వల్ టు పై. E1 ఇంటర్సెక్షన్ E2 నాట్ ఈక్వల్ టు పై కింద తీసుకున్నాం అనుకో, మరి ఏమవుతుందండి ఇక్కడ E1 యూనియన్ E2 ఈక్వల్ టు E1 యూనియన్ E2 మైనస్ E1 అవుతుంది. సో ఒకసారి నేను క్లారిటీ రాస్తాను చూడండి. E1 యూనియన్ E2 ఈక్వల్ టు E1 యూనియన్ E2 మైనస్ E1 అవుతుందంట. E1 యూనియన్ E2 ఈక్వల్ టు E1 యూనియన్ E2 మైనస్ E1. సో అండ్ దీని నుంచి ఇంకేమవుతుంది, E1 ఇంటర్సెక్షన్ E2 మైనస్ E1 ఈక్వల్ టు పై అవుతుంది. ఓకే. సో ఇప్పుడు నేను దీనికి ప్రాబిలిటీ అప్లై చేస్తా. ఓకేనా. సో ఏంటన్నా, ప్రాబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2 అప్లై చేసామనుకో, ప్రాబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2 మైనస్ E1 కదా. సో సంథింగ్ దీనికి చూసుకున్నట్లయితే సపరేట్ చేస్తే యూనియన్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, P ఆఫ్ E2 మైనస్ E1. P ఆఫ్ E2 మైనస్ E1. సో మరి P ఆఫ్ E2 మైనస్ E1, P ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ E1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ E2 యూనియన్ E1 ఇంటర్సెక్షన్ E2. ఓకే. ప్రాబిలిటీ ఆఫ్ ఇక్కడ మైనస్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. సో మరి ప్రాబిలిటీని లోపలికి మల్టిప్లై చేస్తే P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. సో ఏంటిది, P ఆఫ్ E1 యూనియన్ E2. ఓకేనా. సో వచ్చేసిందా మనకి. సో వెరీ గుడ్. సో లాస్ట్లో ఏం రాస్తాం, దేర్ ఫోర్ ఎడిషన్ థియరం ప్రూవ్డ్. ఎడిషన్ థియరం ప్రూవ్డ్. అంతే, సింపుల్ అయిపోయింది. సో చూసారా చాలా సింపుల్గా ఉంది కదా. సో ఎడిషన్ థియరం, సో ఇది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే. ఒక మినిట్. ఓకే.
సో చూడండి, సో ఇవి ఎడిషన్ థీరం. సో నెక్స్ట్ బేయిస్ థీరం. ఓకే, మరి బేయిస్ థీరం. సో చూడండి, మరి బేయిస్ థీరం అంటే ఏంటి? మనకి ఈ బేయిస్ థీరం అనేది మల్టిప్లికేషన్ థీరం కూడా మనకి ఈ బేయిస్ థీరంలో యూజ్ చేస్తాం. ఓకేనా? సో మరి మల్టిప్లికేషన్ థీరం ఏంటన్నా? మల్టిప్లికేషన్ థీరం బి బై ఏ, ఇన్ కేస్ ఇట్లా ఉంది బి బై ఏ ఉంటే మనకి ఏమవుతుందన్న? పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి, పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి. ఇదినా పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి బై ఏ ఈక్వల్ టు పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి. మల్టిప్లికేషన్ థీరం ఉంటుంది కదా మనకి, అవునా కదా? సో నెక్స్ట్ అంటే దీని నుంచి మనకి ఏంటంటే మధ్యలో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వస్తుంది, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, సో చూడండి మరి ఫస్ట్ నౌ లేదు ప్రూఫ్. సపోజ్ E1 comma E2 and so on En are mutually exclusive and exhaustive events kada, E1 and E2. So exclusive events of a sample space, yes, of a sample space, yes. So this implies E1 E, so ikkada EI randi, EI intersection EJ equal to yes, sorry pi. So and U I equal to 1 to n EI equal to yes. ఓకేనా? సో ఇక్కడ I ఈక్వల్ టు సంథింగ్, I అంటే ఏమవుతుంది? లెస్ దాన్ 1 to, ఓకేనా, 1 గ్రేటర్ దాన్ 0 లేదా I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సారీ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I కదా? సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I. సో I అనేది 1 కంటే పెద్దది లేదా 1 ఈక్వల్ టు I 1 కంటే పెద్దది అవుతుంది. ఓకే, సో మరి ఇది మనకి మెయిన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నౌ A ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్, ఏ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్. సో మరి ఏ ఇంటర్సెక్షన్ ఇక్కడ ఎస్ అంటే ఎంత వచ్చిందండి మనకి? యూనియన్ ఆఫ్ I ఈక్వల్ టు 1 to n EI కదా, EI. ఓకే, సో ఇప్పుడు యూనియన్ I n to n ఏ ఇంటర్సెక్షన్ EI. ఓకే, సో ఇదేంటి ఏ. సో ఇప్పుడు దీనికి నేను పి ప్రాబబిలిటీ అప్లై చేశాను అనుకో, పి ఆఫ్ ఏ ఈక్వల్ టు పి ఆఫ్ యు I ఈక్వల్ టు 1 to n ఇంటిగ్రల్ ఏ ఇంటర్సెక్షన్ UI. సో మరి ఇప్పుడు యూ తీసేసాం అనుకో, పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న మనకి? ఏ ఇంటర్సెక్షన్, సారీ పి ఆఫ్ కదా, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ E1 ప్లస్ యూనియన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ U2 యూనియన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ E3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ EN. సారీ ఇక్కడ యూనియన్ కదా, ప్లస్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ప్లస్ వచ్చింది. సో చూడండి అన్న ఇక్కడ యూనియన్. ఓకే, యూనియన్. ఓకే, సో మరి యూనియన్ అంటే ఏంటి? ప్లస్సే కదా, యూనియన్ అంటే ప్లస్సే కదా. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ E1 ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ U2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ EN. ఓకే, సో మరి ఇప్పుడు దీన్ని సిగ్మా లేదు పై I ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ EI రాసుకోవచ్చు కదా దీన్ని.
పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ. ఓకే, సో మరి ఇప్పుడు నేను ఈ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ ప్లేస్లో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ, మరి ఈఐ ఎంత అవుతుంది? పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ. సో ఇదంతా ఏంటి? పి ఆఫ్ ఏ కదా. సో నేను పి ఆఫ్ ఏ తీసుకుంటే ఇది మొత్తం వచ్చింది. పి ఆఫ్ ఏ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ ఈక్వల్ టు పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మరి మనకి అసలు వాడు ఏం చేయమన్నాడు? ఇదే కదా పి ఆఫ్ ఈ పవర్ కే బై ఏ. సో ఇది మనకి ఎట్లా వచ్చింది? బై మల్టిప్లికేషన్ థీరం, బై యూజింగ్ మల్టిప్లికేషన్ థీరం. ఓకేనా. సో ఇది మనము మల్టిప్లికేషన్ థీరం యూజ్ చేసి చేసామన్నమాట. ఓకే, సో ఇప్పుడు సో దేర్ ఫోర్ అని చెప్పేసి రాసేయండి. ఓకే, సో దేర్ ఫోర్ పి ఆఫ్ ఏమన్నాడు? ఈకే బై ఏ ఈక్వల్ టు పి ఆఫ్ ఈకే బై ఏ ఈక్వల్ టు పి ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏ బై పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇక్కడ యూనియన్ వస్తుంది కదా. ఓకే, ఈక్వల్ టు సో ఎంత వచ్చిందన్న మనకి ఇక్కడ? సో ఏమన్నాడు? పి ఆఫ్ ఈకే, పి ఆఫ్ ఈకే ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈకే బై సిగ్మా పై ఎంత వచ్చింది? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ ఎంత వచ్చిందన్న మనకి? ఇది కదా, ఇది పి ఆఫ్ ఏ. ఓకే, సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఎంత అవుతుంది? ఐ టు ఎన్, ఐ ఈక్వల్ టు 1 to n ఎంత అవుతుంది? పి ఆఫ్ ఈఐ. ఇక్కడ ఐ ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ. సో ఇదైనా మనం ఫైండ్ అవుట్ చేయమంది. అదే కదా, ఐ ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ. ఓకే, సో మరి ఈ విధంగా అనేవి మనకి థీరమ్స్, బేయిస్ థీరం అనేది ఉంటుంది. ఓకేనా. సో మరి ఎడిషన్ థీరం అండ్ బేయిస్ థీరం రెండు చేసుకున్నాం కదా. సో మరి దీంట్లో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఓన్లీ ప్రాబిలిటీలో 7 మార్క్స్, ఈ రెండు మనం నేర్చుకుంటే 7 మార్క్స్ మన జేబులో ఉన్నట్లే. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వేరే టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్. సో ఎప్పటికప్పుడు మీకు టార్గెట్ సిరీస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ PIT. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.